డబ్బు తక్కువ సంపాదన ఏం చేయాలి ఎన్నో రోజులు ఏడ్చుకునేదాన్ని. అందేది కాదు. పిల్లలు అక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారా అని చాలా బాధపడిపోయేదాన్ని. ఇప్పుడు ఉంటారమ్మా చుట్టూరు అయిన వాళ్ళకి చదువుల గురించి కొంతమందికి అవగాహన కదా, కొంతమందికి ఉండదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా మనం కష్టపడాలి పిల్లల్ని, అది తెలియలేదనమాట. ఎన్నో రోజులు ఏడ్చుకునేదాన్ని పిల్లల్ని ఎలా చేయాలని. ఆ కష్టం తెలియని ఇలా పిల్లలకి తెలియని కాబట్టి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మెలకుండా మన ఇంటికాడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉండి చదువుకుంటా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దాకా బయట ఫ్రెండ్స్ ఉన్నా కానీ మంచిగా పలకరివ్వటం, పిల్లలు అంత శ్రద్ధగా ఉండబట్టే నాన్న భవిష్యత్తు లాగా ఏదన్నా కానీ అనుకున్న పనులు అవ్వాలంటే మనం ధైర్యం ఉండాలి, ముందు కృషి ఉండాలి, కష్టపడాలి. ఈ పని ఆ పని అని అనుకోకూడదు. ఏ పనైనా చేయటానికి ధైర్యం ఉంటేనే మనం ముందు అడిగేసేది, మన భవిష్యత్తులో బాగుంటాయి. నేను అప్పుడైనా నా పిల్లలైనా నా మ్యారేజ్ అయిన తర్వాత మా మమ్మోళ్ళ ఇంట్లో అయితే నాకు కష్టాలు తక్కువ నాన్న. మ్యారేజ్ అయ్యాకే కష్టాలు పడ్డా. తినటానికి సంపాదించుకోవడం వేరు, చదువులకి పెట్టడం వేరు నాన్న. పిల్లలు ఇద్దరు ఒకేసారి చదువులకు వచ్చారంటే ఎంత కష్టం, అది తెలియనీయకుండా వాళ్ళని మీరెంత చదువుకున్నా కానీ ఇది కూడా అమ్మే ప్రయత్నంలో చేశా. మా నాన్న పెద్దోళ్ళు కదా, పొలం అమ్ముకుంటే ఇబ్బంది అమ్మా, జాబులు వస్తాయో రావో, రేపొద్దున పొలం ఉంటే భూమి ఉంటే పంట అన్న పండితే తింటా అనుకుంటుందని చెప్పి మా నాన్నగారు వద్దు అని చెప్పి ఎక్కడ నమ్మనీలా. అట్టా టైంలో ఇద్దరు ఫీజులు కట్టాలంటే అస్సలు ఎంత బాధ, ఎంత ఇబ్బందో అసలు చెప్పలేనంత ఇబ్బంది అనమాట. పెద్దోళ్ళు అర్థం చేసుకోరు. పిల్లల చదువులు వాళ్ళు ఎక్కడికి, ఇలా భూములన్నీ ఇక్కడే ఉండి అమ్మా, పొలాలు ఇక్కడే ఉండి, ఇళ్ళు ఇక్కడే ఉండి, ఏమొస్తాయి? మనం కూడా చదువుకున్నాము, జాబులు చేస్తున్నాం, 10 మందికి సాయం. పెద్ద బాబు ఎంతమందికి సాయం చేస్తాడు, చిన్న బాబు కూడా జాబులు ఇచ్చే మేనేజర్ అయ్యాడు ఇవాళ. వాళ్ళు కష్టపడి చదువుకోబట్టేగా, వాళ్ళు చదువుతున్నారనేగా మనం ప్రోత్సహించి తక్కువ ఫీజులైనా ఏదైనా, తక్కువ ఫీజులు ఏం కాదు, మామూలుగా మంచి కాలేజీల్లోనే చదివించావు. కాకపోతే ఏంటంటే ఒడిదుడుకులు, ఎన్నో ఒడిదుడుకులు, అవన్నీ కూడా మనం లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు అనమాట. ఎవరైనా కానీ ధైర్యంగా ముందుకు పోతే ఏది కూడా కాకుండా ఉండదు. చదువైనా ఏదైనా ధైర్యం ఉన్నాం అనుకో, ఒక మనిషికి సాయం చేయాలన్నా మన ధైర్యం ఉంటేనేగా మనం ఏదైనా, ఎప్పుడైనా కానీ ధైర్యం ఉంటే అది మనం ఏదైనా చేయగలం. ఇదల్లా ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నావు నాన్న, నీకు ధైర్యం ఉండే కదా. ఎప్పుడైనా కానీ మనకు ధైర్యం ఉండంతసేపు కూడా మనం ఏదైనా సాధించగలం. ధైర్యం ఉండాలి, శక్తి ఉండాలి. ఎప్పుడైనా అమ్మా ఏదో అంటా ఉంటారు కానీ జనాలు, కష్టం అనేది ఎక్కడికి పోదమ్మా. ధైర్యం ఉండాలి, కష్టపడాలి నాన్న. ఏ పనిలోనైనా ఒక మనిషి మనల్ని నమ్మారంటే ఆ మనిషికి న్యాయం చేయాలి మనం. అప్పుడే మన ధైర్యము, మన కష్టానికి ఫలితం ఉంటుంది. అదే నేను పెద్దనాన్న చేసింది. 10th వచ్చేవరకు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు పిల్లలు. ఇంకా హై స్కూల్స్ అయిపోయిన తర్వాత పెద్ద అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. బాగా ఇంట్రెస్ట్గా, బాగా ఇష్టంగా చదువుకునేవాడు. చిన్న అబ్బాయికి బాగా వచ్చింది, 2nd క్లాస్ వచ్చాడు. 10thలో బాగా మార్కులు బాగా వచ్చినాయి. అమ్మ అప్పట్లో నువ్వు మిషన్ కుట్టేదానివి కదా, ఆ మిషన్ వర్క్ ఎలా నేర్చుకున్నావు? అంటే మ్యారేజ్ అయ్యేనాక నేర్చుకున్నావా, మ్యారేజ్ అవ్వకముందు నేర్చుకున్నావా? మిషను మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత బాబు వాళ్ళిద్దరు పుట్టిన తర్వాతే నేర్చుకున్నానమ్మా. ఎందుకంటే నాకు పొలం వెళ్ళటం కుదరట్లేదు. గేదెలు ఉన్నాయి, ఒక ఆవు, ఈ గేదెలు చూసుకోవాలి, బాబు వాళ్ళని చూసుకోవాలి. అందుకని పొలం వెళ్ళటం కుదరట్లేదు. పెద్దనానేమో ఆయన ట్రాక్టర్ పని ఆయన చూసుకుంటారు. ట్రాక్టర్ సొంతంగా కొనుక్కోలేదు, మామూలుగా డ్రైవర్గా, పోస్ట్ డ్రైవర్గా వెళ్ళేవాళ్ళు. కొంత పొలం వేసుకుంటాం కదా, నాకు 2 ఎకరాలు ఇచ్చారు, ఆయనకి 1.5 ఎకరం పొలం ఉంది. ఇంకా కౌలుకి కూడా వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పంటలు తక్కువ అయ్యి పెట్టుబడులు బాగుంది మిగిలేవి కాదమ్మా. బాగా కొంచెం కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, పంట ఎక్కువ లేక అంతా కూలి పెట్టి చేయించాలి కదా. అయితే నేను మిషన్ కుట్టేదాన్ని. అప్పుడు కుట్టుకూలు తక్కువైనా కానీ ఇటు మన ఒడిదుడుకులు అంటే పిల్లలు ఇప్పుడు అబ్బాయిళ్ళు అదే ప్రెగ్నెంట్ విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టారు అత్తింటి వాళ్ళు. మామూలుగా సరిగ్గా చూడకపోవటం, మరి చూడాలి. అప్పుడు అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటాం, కుదరదు కదా. పెద్ద బాబుని ఎత్తుకొని వచ్చినప్పుడు మా అత్తయ్య, మా ఆడపడుసు కొంచెం ఇబ్బంది పెట్టారు. అబ్బాయిని తీసుకోకపోవటం, దిష్టి తీయటాలంటే అవన్నీ లేకుండా
మన బాలింత కదా మనం చేయటం ఎందుకు, ఆమెకి వేరే పెడదామని చెప్పి అప్పుడే బాబుని ఎత్తుకొని వచ్చినప్పుడే వేరే పెట్టారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. తెలిసి తెలియని వాళ్ళం కదా, వేరే పొమ్మని పక్క గదిలోకి వేరే పొమ్మని. అప్పుడు అసలు ఎంతో బాధపడ్డమాట. బాబుని ఎత్తుకొని వస్తే పక్కన వేరే పెట్టారు. అయినా కానీ ఆ ఒడిదుడుకులన్నీ నిలదొక్కుని పక్కనే ఉంటారు. మళ్ళీ బాబోళ్ళని ఎత్తుకోకపోవటం అన్నీ నేనే మామూలుగా. ఎప్పుడన్నా అంటే పుట్టింటోళ్ళు ఊళ్ళో ఉన్నా కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కమ్మా. ఎప్పుడో వస్తారు చుట్టం చూసిపోతుంటారు. పెద్దనాన్న బయటికి వెళ్ళిన పిల్లల ఇబ్బంది లేకుండా ఉన్న అంతలో, మనకు వచ్చే సంపాదనలో ఉన్న అంతలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ ఎక్కువ ఎగస్టాలకు పానీయకుండా, తల్లి పెంపకం అంటే ఏందని చెప్పి ఇప్పుడు కూడా అరుస్తుంటారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళని లేదు, ఎక్కడికి చేయలేదు. అవన్నీ కాదు, చదువుకోవాలి కష్టపడి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు నిరూపిస్తారా లేదని నేను చాలా పట్టుదలగా చదివించాలని పెట్టుకున్నా. ఒక్కొక్కప్పుడుకైతే మిషన్ కుట్టేదాన్ని, 10 మందికి మిషన్ నేర్పేదాన్ని. మళ్ళీ ఈ గ్రూపులని, డ్వాక్రా గ్రూపులని వచ్చినాయి. ఆ గ్రూపుల్లో యానిమేటర్గా కూడా తీసుకున్నా. 500 జీతం, 500 కూడా 2 నెలలకు 3 నెలలకు ఇచ్చేవాళ్ళు కాదు. ఓ పక్క అప్పుడు ఎంత, 5 రూపాయలు 6 రూపాయలు జాకెట్కి. మామూలుగా ఇంకొక రకం జాకెట్లు కుడితే 15 రూపాయలు 20 రూపాయలు వచ్చేవి. అయ్యేగా ఆ చదువులు ఎంత, 1 రూపాయి కొడుకులు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆ 10 రూపాయలు పొద్దుటీడు ఒక 2-3 కుట్టేదాన్ని, నైట్ ఒక 2-3 కట్టేదాన్ని, మళ్ళీ గేదెలు సవరించుకునేదాన్ని, మళ్ళీ మిషన్ కుట్టేదాన్ని, మళ్ళీ కొంతమందికి మిషన్ నేర్పేదాన్ని. అట్ట 2-3 సార్లు మిషన్ నేర్పా. ఈ యానిమేటర్ కూడా మన మొత్తం 100 గ్రూపులు కట్టించాను. పిల్లలు చదువుకోవాలి, తక్కువే మాకు వచ్చే ఆదా తక్కువే, మా పిల్లలు ఖర్చు పెడతాం కూడా తక్కువే. వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి మనం ఈ పని చేస్తే తప్పు, ఈ కష్టం ఎవరు పడతారు నా వరద అనుకోలేదమ్మా. అన్ని పనులు చేసుకొచ్చాము. డ్వాక్రా గ్రూపులే కట్టించాము, మిషనే నేర్పానా, మిషన్ కుట్టానా, నలుగురు కాడికి పోయి సమాధానాలు చెప్పుకున్నాము. లోన్లు అన్నీ ఉంటాయి కదా డ్వాక్రా గ్రూప్ అంటే. అలా పిల్లలకి కొన్ని తెలియనిలా మేము ఇంత కష్టపడుతుంటే వాళ్ళు చదవరేమో అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి బట్టలైనా ఏది ఉన్నంతలో మేము మాకు ఎగస్టాలు పెట్టుకున్నా లేకపోయినా వాళ్ళని మటుకి ఆ ఉన్నంతలో ఎగస్టాలు లేకపోయినా వాళ్ళు చదువుతున్నారని మాకు కూడా ఇష్టం కలిగింది. మనకు లేదు కదా, వాళ్ళని చదివిద్దామని చెప్పి అంత ఇదిగా అన్నీ చేసినా కానీ సరిపోయాయి కదమ్మా. పిల్లలు 10th అయిపోయారికి ఇద్దరిని బాగా ఇష్టంగా చదువుతున్నారని రెసిడెన్షియల్ వేసాం. మరి చదువు హాస్టల్ రెసిడెన్సీ అలా అక్కడ వేసేవరకు మరి ఆ టైంలోనే 30,000 40,000 కట్టాలంటే ఇద్దరికి 1,00,000 రూపాయలు కట్టాలంటే ఉందా? మరి ఆ 1,00,000 రూపాయలు పొలాలు పెట్టుబడులు పన్ను తక్కువ వచ్చేయి. అయినా కానీ ఇష్టంగా మేము కూడా పిల్లలను చదివించాలి, వాళ్ళు ఏదో ఒక రకంగా ఎగస్ట్రా ఖర్చులు పెట్టట్లేదు, బాగా అసలు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మేము కూడా ఇంట్రెస్ట్ కానీ ఇష్టంగానే వాళ్ళని పంపించామమ్మ. వాళ్ళు కూడా బాగా ఇష్టంగా చదువుకున్నారు. సిఏ అంటే టైం పట్టింది. చిన్న బాబు, పెద్ద బాబు ఆయన కూడా బైపీసీ డాక్టర్కి చదివించాలని చూసాం. మనకు లేకపోయినా కానీ మా ఆశ. ర్యాంకు రాకపోతే ఆ ర్యాంకును మార్చుకొని ఏజీబీఎస్ బాపట్ల రంగా కాలేజీలో బాపట్ల ఏజీబీ అగ్రికల్చర్ బిఎస్సి చదివి ఎంబీఏ చేశాడు. ఇప్పుడు ఏరియల్ మేనేజర్ అయ్యాడు. చిన్న బాబు షార్ట్ అండ్ అకౌంట్స్ తీసుకున్నాడు. మనకు ఉంది లేదని కాదు, చదువు మీద ఇంట్రెస్ట్. మన అమ్మా నాన్న ఎక్కడి నుంచి తెస్తారా డబ్బులు, మన వెనకాల ఎంత పొలం ఉందా, అది పండుతుందా లేదా, వీళ్ళు తేగలరా అని కాదు, ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, దానికి మనం కష్టపడాలి. ఇక్కడ చిన్న చిన్న కష్టాలు వాళ్ళకి తెలియనివ్వకూడదు. కాకపోతే వాళ్ళు బాల్యంలో ఒకే ఊరు ఒకే కథ, అత్త వాళ్ళు ఉన్నారు అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ కొన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అవి ప్రతి మనిషికి తప్పవు, కానీ కొంచెం పడకూడని మామూలుగా పడినా కానీ ఇవాళ ఆ కష్టం అనేది ఎవరమైనా పడతాము. ఆ కష్టాలు అవన్నీ పడబట్టే ఇవాళ మనకి ఇబ్బంది లేదు. ఆ భగవంతుడు సాయం చేశాడు. మనుషులు చేసినా కానీ మనుషుల రూపంలో ఆయనే. మనం కష్టాన్ని నమ్ముకున్నాం. మన కష్టం ఇవాళ వచ్చి ఇవాళ ఇద్దరు పిల్లలకి జాబులు,
ఇద్దరి దగ్గర కార్లు ఉన్నాయి నాన్న, కోడళ్ళు మంచోళ్ళు చదువుకున్న వాళ్ళు దొరికారు, ఇద్దరు మనవాళ్ళు బాగా చదువుతున్నారు, మంచి మనం చదవలేకపోయామని నా కొడుకులు మంచి స్కూల్లో వేసి చదువుకుంటున్నారు. ఇంటికి వచ్చినా కానీ కాసేపు కూసేపు ఆటలాడుకొని వస్తారు, కానీ ఆ టావులు కుట్టుకోవటం, ఆ వర్క్ చేసుకోవటం అదే సరిపోయేది. మరి పిల్లలు ఏం చేస్తున్నారని మనం గమనించుతాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారా, ఎంతసేపు ఆటలాడుకుంటున్నారా, ఎంతసేపు చదువుకుంటున్నారని మనం నేను గమనించి వాళ్ళని ప్రోత్సహించాను అనమాట. చదువులు ఈ పిల్లలు చదవగలరు, చదువుకుంటారు, బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా కానీ ఆస్తులు ఏదైనా కానీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, చదువు మళ్ళీ చదవలేము. టిఫిన్ చేయకుండా CA ఇంటర్ చదివేటప్పుడైతే డబ్బులు అందట్లేదమ్మా, చాలా ఇబ్బంది పడిపోయాం. అసలు ఎవరు నేను ఏమంటే ఇస్తారా లేదు, వీళ్ళు పాస్ అవుతారా లేదు, ఇస్తారా లేదు అనుకుంటారు కదా, అలా కూడా పాపం ఒక పూట ఏదన్నా జ్యూస్ కానీ పాలు కానీ తాగి టిఫిన్ కూడా చేయకుండా ఒక పూట అన్నం తిని చదువుకున్నాడు చిన్న బాబు. పెద్ద ఆయన అగ్రికల్చర్ BS కష్టం బాగా, డాక్టర్గా పెడితే ర్యాంకు మనకి ఎక్కువ వచ్చింది, తక్కువ రావాలంట. ఆ తక్కువ వచ్చిన దాన్ని వేరే రకంగా మలుపుకొని AGBSC చదివి MBA చేసి ఇవాళ ఏరియల్ మేనేజర్ క్రిప్కో కంపెనీకి ఏరియల్ మేనేజర్. క్రిప్కో ఇప్పుడు డ్వాక్రాలో యానిమేటర్గా ఇవాళ చేస్తున్నా. అదేం తప్పుడు కాదు కదమ్మా, చక్కగా అంత 10 మందిని గ్రూప్ కట్టించేదాన్ని, వాళ్ళకి చెప్పాల్సి చెప్పి సంతకాలు కూడా గుంటిపాలెం, భాస్కర్ నగరం, మనూరు బ్యాంక్ కాడికి నడిచి సైకిళ్ళు కానీ అప్పుడు మోటార్ సైకిల్ కానీ లేవు, సెల్లులు కూడా లేవు. నేను చేసినప్పుడు 20 ఏళ్ల క్రితం నడిసే భాస్కర్ నగరం నడిసి వెళ్ళేదాన్ని, గుంటిపాలెం నడిసి వెళ్ళేదాన్ని. గుంటిపాలెంలో కూడా 20-30 గ్రూపులు, భాస్కర్ నగర్ 7-8 గ్రూపులు కట్టి అందరినీ పిలుచుకొచ్చి ఒకసాట కూర్చోబెట్టి అందరికి చెప్పాల్సింది చెప్పి ప్రోత్సహించేవాళ్ళు. తీసుకెళ్ళి ఇంకా ఏదన్నా మామూలు ఉంటే తోడు కూడా వచ్చేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. ఆయన వద్దంటే నేను చేయలేను కదా, అట్లా యానిమేటర్గా కూడా ప్రోత్సహించేవాళ్ళు. మిషన్ నేర్పుతుంటే ప్రోత్సహించేవాళ్ళు, నేర్పమని ఆయన చెప్పేవాళ్ళు. అమ్మ ఇందా చెప్పావు కదా, కొన్ని కష్టాలు అయితే అన్నయ్యలకు కూడా తెలియకుండా మళ్ళీ వాళ్ళు తెలిస్తే బాధపడతారని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియకుండా కొన్ని కష్టాలు పడ్డామని చెప్పేసి. అందులో ఒకటి, ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే అన్నయ్యలకి తెలిసేలా మీరు పడ్డ కష్టం ఏంటిది? పడ్డ కష్టం అంటే అమ్మా ప్రతిదీ కష్టమే, కాకపోతే ఈ డ్వాక్రా గ్రూపులు అప్పట్లో కొత్తగా వచ్చినాయి కదా, అవి వాళ్ళు సంతకాలు ఫస్ట్ మనం యానిమేటర్గా ఉన్నప్పుడు తెలియదు, తర్వాత మీటింగులకు వెళ్ళినప్పుడు ఏం చెప్పేవాళ్ళు, వాళ్ళకి సంతకం నేర్పమనేవాళ్ళు. వాళ్ళకి డిస్ట్రిబ్యూన్ కాకుండా వాళ్ళు ఎక్కడ పొలంలో పెసరకాయలు కోసినా కానీ నాట్లు వేసినా కానీ అక్కడికి వెళ్ళి ఈ యానిమేటర్నే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంతకం నేర్పమనేవాళ్ళు. మమ్మల్ని యానిమేటర్గా ఉంటే నన్ను ఇంకా తప్పదు కదా, మరి అక్కడ అధికారులు అక్కడ చెప్పినప్పుడు మనం చేయాలి కదా. కానీ వాళ్ళు ఉదయం పూట కానీ ఎప్పుడు అంటే మాకు ముందు రోజు మీటింగ్ జరిగింది కదా, మరుసటి రోజు వీళ్ళు పొద్దున్నే మరి ఇంటికాడ వంట చేసుకుంటుంటారు. మరి డిస్టర్బిన్ కదా, వాళ్ళు పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, ఏదో ఒకటి అందరికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు పెద్దనాన్న అయితే నాకు హెల్ప్ చేశారు, ఒక్కొక్క ఇంట్లో ఆడగూతురు వాళ్ళు ఆయన హెల్ప్ చేయకపోవచ్చు. యానిమేటర్ వచ్చింది నేను కూర్చొని ఆమెతో మాట్లాడాలంటే ఒప్పుకోరు, నువ్వు పొలం పోవాల్సిందని అంటారు. అలాంటప్పుడు అక్కడ మీటింగ్లో ఏం చెప్పారు, ఈ 10 మంది ఒకసారి ఉంటే ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు, గంట పట్టిద్ది. అధికారులు అన్నట్టు 5 నిమిషాలతో 10 నిమిషాలతో అవ్వదు, గంట పట్టిద్ది. అలాంటప్పుడు మా పిల్లలు వచ్చినప్పుడు నాకు పాపం వంట చేసి పెట్టుకోవడం కుదరదు, వెళ్ళాలి. అది పెద్ద ఉద్యోగం కూడా కదా, 500 ఉద్యోగం కోసం. ఏందమ్మా అంటే ఏమి లేదమ్మా, మనకి కష్టం అయితే మానుకమ్మంటే కష్టం ఏమి లేదన్న కష్టమే అంటే 500 కోసం భాస్కర్ నగరం, గుంటిపాలెం, వైకల్లు తిరిగి గ్రూపులు కట్టించేదాన్ని, అందరికీ అవగాహన కల్పించేదాన్ని, బ్యాంకుల కాడికి తీసుకెళ్ళి లోన్లు ఇప్పించేదాన్ని. మనకు చదువు తక్కువైనా కానీ కొంచెం నాలెడ్జి ఉంది, ఏమో చెయ్యగలదు అని చెప్పి మేడం గారు నాకు ఇచ్చారనమాట. దానికి న్యాయం చేయాలిగమ్మ మనం. ఇంట్లో పిల్లలు వస్తారు పాపం, పిల్లలు వస్తే వాళ్ళకి మంచి చెడ్డ చూడటం కూడా కుదిరేది కాదు. చదువుకునే పిల్లలు వచ్చారని తీసుకున్నాక వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకమ్మా ఇంత కష్టము, మా గురించే కదా అన్నట్టుగా వాళ్ళు అనుకునేవాళ్ళు. అదేం కాదు, మనిషి అన్నాక ఒక్కటి కాదు, మిషన్ కొడతాను, మిషన్ నేర్పుతాను, యానిమేటర్గా చేస్తాను, గేదెలను చౌరించుకుంటాను, మళ్ళీ పెద్దనానికి ఏదన్నా హెల్ప్ కూడా చేస్తాను, మళ్ళీ తాటర్ల పనులు కదా, అన్నీ చేసుకుంటేనే కదమ్మా మరి
ఇప్పుడు ముందుకు రావాలంటే ఒక్కటి చేస్తే కుదరదు. ఆ రోజుల్లో తక్కువ అయినా కానీ అన్ని చేయబట్టే మరి అన్నయ్యలకు తక్కువ అయినా కానీ అందియగలిగాం. చాలా కష్టంగా ఉండేది అనమాట. వాళ్ళకి తెలియనియకుండా కష్టమని చెప్పుకోకుండా వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పుకొని వాళ్ళకి పెట్టి ఈ యానిమేటర్గా చూసొచ్చి మళ్ళీ వచ్చి ఒక్కొక్కరు అర్జెంటుగా బ్లౌజ్ కొట్టమనేవాళ్ళు. వంటకాడికి పోవటం ఖాళీ ఉండదు నాన్న, ఎట్ట పోవాలి? ఆ మీటింగు ఈ సేన్కి వెళ్ళి వాళ్ళ 10 మందికి చెప్పేదాన్ని ఉంటారుగా, ఆ గ్రూప్ లో ఒక ఉంటారు కదా, నడిసే మళ్ళీ పొలాల గట్టిన వెళ్ళి వాళ్ళకి చెప్పి అది మళ్ళీ సాయంకాలం వచ్చి 1-2 జాకెట్లు కుట్టి మళ్ళీ నైట్ వెళ్ళి పొయ్యి కాడుండ వాళ్ళకు కూడా పలక తీసుకొని పలకలు ఇచ్చారు మా యానిమేటర్కి, వాళ్ళకి నేర్పమని. ఆ పలక బల్పం తీసుకొని వాళ్ళ పేరు రాసి నేర్పేదాన్ని. అయినా సంతోషంగానే ఉంది. కష్టపడేదాన్ని, ఏడుపు వచ్చేది, ఏడ్చేదాన్ని అసలు. మామూలు కాదు. ఊళ్ళో భాస్కర్ నగర్ నడిచిపోయి భాస్కర్ నగర్లో చెప్పేదాన్ని, గుంటిపాలెం చెప్పేదాన్ని, మన గుంటిపాలెం కాలనీలో చెప్పేదాన్ని, మన ఊళ్ళో మొత్తం. మరి ఎవరు చేయమన్నారు, మేమెందుకు తిరుగుతాం, మాకేం పని లేదు, మేమెందుకు తిరుగుతాం అన్నారు. నేను ధైర్యం ఉండాలి నన్ను దేనికైనా కానీ. ఏ పనన్నా తెగింపు చెయ్యగలం, ఇచ్చిన దానికి న్యాయం చెయ్యాలి, తప్పేం కాదు కదా, అది మంచి పనే కదా. అది చేసేదాన్ని. 2-3 నెలలకి వచ్చాయి 1500 వచ్చినా నా కొడుకులు ఇద్దరు కూడా తక్కువే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. కానీ అటు పెదనాన్న 2000 తీసుకొచ్చినా అప్పుడెంత అమ్మ డ్రైవర్కి 2000 కూడా ఉండేవి కదా. చేలో పంట వచ్చినా కానీ ఇద్దరికి పాపం సరిపెట్టుకునేవాళ్ళు. ఇంట్లో తక్కువగా ఖర్చు పెట్టేదాన్ని. అన్నయ్యేళ్ళు కూడా మాకు అవి కావాలి, ఈ కావాలి, నువ్వు ఉండు, మాకు గోరు ముద్దలు తినిపించనేవాళ్ళు కాదు. చదువులో లీనమైపోతారు. మేము ఏం చేస్తున్నామో తెలియదు వాళ్ళకి అస్సలు. ఏదో చేస్తున్నారని పెద్ద ఆయన కొంచెం సాయం వచ్చేవాళ్ళు. ఈ చిన్న ఆయన అయితే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నుంచి ఇది షార్ట్ అండ్ అకౌంట్ తీసుకున్నాక ఇంకా చదువుల్లో లీనమైపోయారు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కథ ప్రశాంతంగా ఇంకా కొన్నాళ్ళకి అది యానిమేటర్గా నేనే కొంచెం నొప్పులు వచ్చేసినాయి, నాకు పెయిన్గా వచ్చి చేయలేక మామూలుగా వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు పెదనాన్న కూడా బాగా ప్రోత్సహించారు. కొంత ఆటకాయితనంగా కొంచెం కొద్దిగా అటు ఇటు ప్యాకెట్లని అవి ఇవి ఉండేవి కొంచెం కోప్పడేదాన్ని. తర్వాత పిల్లలు చదువులకు వచ్చిన తర్వాత మారారు, చేశారు. ఇవాళకి కూడా పాపం కొంచెం ఆరోగ్యం బాగున్నా లేకపోయినా గేదెలు వ్యవసాయం అంతా చేసుకుంటున్నారు. ఇష్టంగా చేసుకుంటేనే కదమ్మా. మరి ఇష్టం లేదనుకో, ఎక్కడిదక్కడ బాగొట్టేసావనుకో అది ఎందుకు పనికిరా. ఏదైనా కానీ ఈ పని చెయ్యగలవని ధైర్యం ఉండాలి. ముందు మనం చేసుకోవాలి, ఈ పని మనం చేయకూడదని నా అర్థం ఉండకూడదు. ధైర్యంగా ముందుకేయాలి, ఏదైనా చేసి సాధించుకోవాలి. మనము కూలి పనులకు వెళ్ళామా, ఈ కోతలకు వెళ్ళామా, కలుపులకు వెళ్ళామా, ఏదైనా కష్టమే, తప్పే ఉందమ్మా. ఏదైనా చేసి చదువుకునే పిల్లలుంటే ప్రోత్సహించాలి. చదువు ఎవరు తీసుకోరుగా, ఆస్తులు తీసుకుంటారు, సొమ్ములు తీసుకుంటారు. ఏమైనా దొంగడు వచ్చిందనుకో అన్నీ పట్టుకుపోతాడు. చదువు ఎలా తీసుకెళ్తాడు? అది ఉంటే మనల్ని బతికిచ్చిద్దిగా చదువు. అందుకని బాగా ఆలోచించి ఒక్కోసారి పెద్దనాన్న కూడా ఇంత చదువు ఎందుకని, మా బాబాయ్ కూడా అమ్మ పొలం ఉందిగమ్మ ఒకరిని చదివిద్దామమ్మా, ఒకరిని వ్యవసాయంలో పెడదామంటే నేను ఒప్పుకోలే. ఇద్దరు చదివియటానికి ఆస్తులు లేవు కదా అని. ఆస్తులు లేకపోతే వాళ్ళు కొనుక్కుంటారు, చదువుకున్న వరకు చదువుకుంటారు. మనకేమీ లేకపోయినా కానీ అప్పుడంతా మమ్మని 2000-3000 ఉంటే వాళ్ళ ఫీజులు కట్టుకుంటాం నెలకి. సంవత్సరానికి 30,000-40,000 ఉంటాయి కదా. అవి మనం వేస్ట్గా బట్టలు కొని జలసాలు చేసామనుకో, ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10,000 ఖర్చు పెట్టుకుని, వాళ్ళు లేనప్పుడు నేను ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే అయిపోతాయి. నేను ఆడంబరాలకు పోలేదు నాన్న, వాళ్ళని పోనివ్వల, పెదనాన్ని కూడా పోనివ్వల. ఆ వచ్చిన పైసా కూడా ఎంత రాని వాళ్ళు బాగా ఇష్టంగా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఖర్చు పెడితే మనలాగా కష్టపడకుండా రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు 10 మందికి సాయం చేస్తారని ఆలోచించా. ఇంకా అట్లా ఏవి కూడా భూమి కానీ ఏది దేని మీద పెట్టలే. ఇల్లు కూడా కిటికీలు కూడా పెట్టుకోలే. కిటికీలు పెడితే అప్పుడు తక్కువే కానీ కిటికీలు పెడదాము, ఇల్లు డెకరేషన్ చేపిద్దాం అనేది లేదు. ఏదైనా నేడుంది, అన్నం తింటే చాలు. పిల్లలు ఇద్దరు చదువులకు వచ్చారు, సంపాదన తక్కువ. చదువులు అంటే అప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ లేదమ్మా. కొద్దిగా మన పల్లెటూరులో మన ఊళ్ళో ఏంది ఇద్దరిని చదివిస్తున్నారు, రేపొద్దున వాళ్ళు చూస్తారో లేదో, వీళ్ళు పాస్ అవుతారో లేదో అని కొంతమంది అనుకున్నారు. మా కాడ కూడా అన్నారు. కానీ అవన్నీ ఏదో వాళ్ళు మామూలుగా అట్ట అంటారు అని వాళ్ళు ఇవన్నీ మనం లెక్క చేసుకోవాలి. ఏమన్నారు, ఇద్దరిని ఎందుకు, వీళ్ళు రేపొద్దున మిమ్మల్ని చూస్తారా,
ఎందుకు వీళ్ళిద్దరిని ఇంత ఖర్చు పెట్టి సంపాయట్లేదు కదా, ఖర్చులు పెట్టేసుకుంటే పోతాయి అన్న వాళ్ళు అయినోళ్ళు అన్నారు, బయట వాళ్ళు అన్నారు. కానీ మేము అవన్నీ ఇని తూచి అనుకున్నాము. అట్నే అంటారు. అంటే కష్టం మన అందట్లేదు కదా డబ్బులు, ఆ కష్టం చూసి ఎందుకు అని. కాకపోతే ఈ ఏం చేసామంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మాకున్నవి మేము ఖర్చులు పెట్టుకోకుండా వాళ్ళు కూడా ఖర్చు పెట్టడం చదువుకు ఉపయోగపడుద్దని మంచి కాలేజీల్లోనే చేర్పించాం ఇద్దరిని. ఒక్కోసారి వాళ్ళు పాస్ కాకపోయినా కానీ లాంగ్ టర్మ్ కూడా ఇప్పించాం. మాకున్న సంపాదనతో మేము ఎగస్టాలు పడకుండా ఆ డబ్బులే, వ్యవసాయమే కదమ్మా, మనకు చదువు లేదు కదా, మనకు చదువు లేదు, మనం ఏం జాబులు చేసి కాదు, మనం ఏమి ఇంకా వ్యాపారాలు చేసి కాదు, ఓన్లీ మిషన్లు, ఆయనేమో ఆటోలు, తాటర్లు, పొలము, గేదెలు. అప్పటికి గేదెలు కూడా తీసేసాం. అన్నాళ్ళు చదువులకు వచ్చేవరకు యానిమేటర్గా ఉండి కొంత అమ్మేసామన్నమాట. చదువుకున్నారు, మంచి జాబులు వచ్చినాయి, మంచి కోడళ్ళు వచ్చారు, సిరికొక్క కొడుకు. కథ ఆడపిల్ల లేదు, మాకు అంత అయింది, వాళ్ళకి అంత అయింది అనేది ఉంది. సరే భగవంతుడు ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకున్నారేమో ఏడుగొండల స్వామి ఆయనదంతా కదా. సరే ఉండేవాళ్ళతోటే ఇంకా ఇప్పటికైతే ఇంకా ప్రశాంతంగానే ఉన్నామమ్మా. కాకపోతే కష్టాల్లో మామూలుగా కాదు, అంత కష్టపడాలి. ఇప్పుడు నా మణి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, నేను మేకా వెంకటరత్నం అనేమని చెప్తున్నాను. కష్టం ఎంత కష్టపడ్డాము కానీ అవన్నీ నాకు మామూలుగా చెప్పి ఇప్పుడు కానీ నేను ఏ రోజు కూడా గుర్తు పెట్టుకోలే. అంత కష్టపడితేనే ఫలితం ఉంటుంది. బయట వాళ్ళు కూడా చూసి వీళ్ళు కష్టపడ్డందుకు ఫలితం వచ్చింది అనుకునేవాళ్లే కానీ బోలెడు మంది అంటున్నారు. అంటే ఒకప్పుడు వీళ్ళు చదివేటప్పుడు పంటలు ఉండేవి కాదు, మరి కనీసం వండుకొని తింటే సరిపోయేది కదమ్మా సంపాదన. ఇది నేను మిషన్ కుట్టిన 10-20 రూపాయలు వచ్చాయి, రోజు కుడితే 50 రూపాయలు 100 కూడా వచ్చాయి కాదు. అలాంటప్పుడు మరి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత ఖర్చులు తగ్గించుకొని ఒక పెన్నులైనా ఒక పుస్తకాలైనా అట్ట 10th వరకు బాగా చక్కగా ఇంక ఇద్దరు మరుచుకునేవాళ్ళు. అవి కూడా పాపం వాళ్ళు ఇన్ని కూడా అన్ని ఒడిదుడుకుల్లో కూడా వాళ్ళు చదువు మీద ఉండేయే. మా అమ్మోళ్ళు అరుచుకుంటారు, నేను పనికి పోదాం అనుకోలేదుగా, వాళ్ళు చదువు ఇంట్రెస్ట్ అనమాట. అందుకని మనం కూడా పిల్లల్ని ఏదో ఒక రకంగా చదివిద్దాం, మనకు లేకపోయినా వాళ్ళు బాగుపడతారు. రేపొద్దున వాళ్ళే చూస్తున్నారుగా, బాగానే చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇల్లు కట్టింది వాళ్ళే, పక్కన ట్యాంకీ ఉంది, 2 రోడ్లు, ప్రశాంతంగా విశాలంగా చాలా ప్రశాంతంగా బాగున్నాము. కానీ కష్టాన్ని మర్చిపోకూడదని ఇవాళ కూడా మేము కొంచెం ఆరోగ్యాలు బాగలేవు, అయినా కానీ వ్యవసాయం చేస్తున్నాం. గేదెలను తీబుద్దిగాల మొన్నే ఆవు కోడోళ్ళు అమ్మాం. ఆవు ఉంటే నాకు మంచిదని ఆవుకు రోజు పూజ చేసుకునేదాన్ని. కొంచెం ఆవు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, కొంచెం ఇబ్బందిగా ఉండి ఆవుని కోడదోళ్ళు పెడితే అమ్మేసాము. ఇప్పుడు కూడా గేదెలు ఉన్నాయి. ప్రతి మనిషి కూడా మనకు డబ్బు వచ్చేవరకు మనం కష్టపడకూడదు అనుకుంటారు, కానీ డబ్బు కష్టపడితేనే ఉంటుంది, కష్టపడకపోతే ఉండదమ్మా. మన కష్టానికి ఎప్పుడూ కూడా జనమైనా దేవుడైనా కానీ ప్రతిఫలం పైనుండి చూస్తానే ఉంటాడు. ఆయన ఏ మనిషికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. డబ్బున్నా కానీ ఒక్కొక్కరికి ఏదో ఒకటి దిగుళ్ళు ఏవో పెడతాడు. ఇవాళ నాకైతే అంత కష్టపడ్డా కాబట్టి చెప్తుంటే అత్తగారింట్లో జరగకూడదు అనేది జరిగింది కాబట్టి కొంచెం బాధ అనిపించింది. కానీ అయినా అవన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా అసలు అనుకోకూడదు. ఇవాళ మనం అంత కష్టపడ్డము, అబ్బాయిలకు జాబులు వచ్చినాయి, మనం కూర్చొని తిందాం అనుకోకూడదు. ఇవాళ వ్యవసాయాన్ని వదిలిపెట్టలా, ఇంకా ఏదో ఒకటి చేద్దామంటే మనకి కొంచెం శక్తిని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటికైతే 2 గేదెలు పాలు ఇస్తున్నాయేమో, మొన్న 2 అమ్మాము. 2 గేదెల పాలు మంచి పాలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. శుభ్రంగా తాగిన ఊరి తాగుతాం, కేంద్రానికి పోస్తున్నాం. మరి వ్యవసాయం కొంత మొక్కజొన్న వేసాము, కొంత ఊరేసాము, 1 ఎకరంలోనేమో మేత పెట్టాము. అది పొలం ఎందుకు వేసామంటే మణి పొలం వేయకుండా రోడ్ల మీద వాకింగ్ చేయొచ్చు కదా అంటున్నారు. అది మాకు ఇష్టం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అటు తిరుగుతారు, మాకు ఇష్టం లేదు. వ్యవసాయం, కోళ్ళు ఉన్నాయి, కోడి పిల్లలు కూడా 30 దాకా ఉన్నాయి. కోళ్ళు, కోడి పిల్లలు, పుంజులు, అవి వాటికి మేత పెట్టుకోవటం, వాటిని దొయ్యటం అంటే సిరాక్. అంటే మన పుట్టకే సిరాక్ కదా, మనం అట్లా సిరాక్గా భావించకూడదు. కోళ్ళు ఉంటే సీదరా
గేదెలుంటే చేతులు అనుకోకూడదు. అదంతా వరం, అదంతా వరము. వాటిని అటు ఇటు మనం అదే వాకింగ్ లాగా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు తిరగలిగిన రోజు అన్ని ఉంటే బాగుంటాయి, తిరగలేనప్పుడు తీసేయచ్చు. భగవంతుడి దయ. మనం కూడా రోడ్ల మీదకి ఎందుకులే ఇప్పుడు కోళ్ళు గమ్మేసుకోవడం, గేదెలు కల్లి అటు ఇటు మేము పంపిస్తాం తీసేయమంటారు. పొలం కవులకి ఇవ్వండి, మేము డబ్బులు పంపిస్తారు. మేమే అంత కష్టపడి పిల్లలు అంత పైకి వచ్చారు, మనం మరి కూర్చొని తినకూడదు. ఏదో ఒకటి కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్, మన చూసే వాళ్ళందరికి కూడా, ఈ ప్రేక్షకులందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, కష్టపడ్డ దానికి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుందమ్మా. దేవుడు ఎప్పుడు మర్చిపోడు, సాయం ఉంటుంది. ఇప్పుడుకైతే పెద్దాన్ని చూసుకుంటున్నారు, నేను గడ్డి కోయట్లేదు, ఏమి లేదు, వంట మట్టికి చేసి పెడతాను. ఇంకా ఆయన చూసుకునేటట్టు అయితేనే ఆయన ఉంచుకున్నారు. అది ఆరోగ్యం బాగుంటుంది గేదెలు అయ్యి ఉంటే అని. కొంతమంది ఎందుకు అంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, మన ఇష్టం. మాకు ఇష్టంగా ఉంది కాబట్టి ఉంచుకున్నాం అనమాట. చేయలేనప్పుడు తీసేద్దాం. ఇప్పటికి ఉంటేనే ఓపికగా ఉంటామని గేదెలు అయ్యి ఉండి కోళ్ళు అయ్యి ఉంటే సిస్ అనుకుంటే అటు పోను, అటు మేత పెట్టుకొని ఇటు రాను ఉంటది కదా, అటు ఇటు తిరుగుతుంటే అది పొలంలో కట్టుకున్నాం ఇల్లు. అంతకుముందు అబ్బాయిళ్ళ చిన్నతనాన అత్తయ్య వాళ్ళు సంపాదించిన దాంట్లో ఉంది, అక్కడ లోపల అయిపోయిందని చెప్పి ఇప్పుడు నాన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో రోడ్లు బాగా ట్యాంకీ, నీళ్ళ ట్యాంకీ ఉంది. అటు రోడ్డు ఇటు రోడ్డు బాగా గ్రీన్ కలర్గా పచ్చగా బాగుంది చేను. ఇక్కడ కట్టారు పిల్లలు చదువుకొని జాబులు చేసి, పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు కింద కట్టారు, పైన కట్టారు అని కూడా మేమేమి మామూలుగా కూర్చుందామని ఏమి లేదు, ఏసీ వేసుకొని కూర్చుందామని పెంచదు. బయటే ఆ పొలం చూసుకుంటా ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఆ కోళ్ళని చూసుకుంటా, ఆ గేదెలను చూసుకుంటా. అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, ఏం చేస్తారమ్మా, ఏం చేస్తున్నారు, తిన్నారా ఏంటి అని రోజు చేస్తారు. మీటర్ ఇదేం పెద్ద జాబ్ కాదు, కానీ జనం 100 మందితోటి మాట్లాడాలన్నమాట. చిన్న జాబ్ అయినా గ్రూప్లో 10 మంది ఉంటారు. ఆ 10 మందిని పోగేసి 10 గ్రూపులు ఎంతమంది వస్తారమ్మో, ఒక్కొక్క గ్రూప్లో 4-5 తగ్గినా కానీ 50-60 మంది 70 మంది ఉంటారు. వాళ్ళందరికీ నేను మీటింగ్లోకి పోయి వచ్చింది అన్నీ. అమ్మ రూపాయి ఇలా పొదుపు చేసుకోండి, రూపాయి ఇలా పొదుపు చేసుకోండి, 50 రూపాయలు కట్టండి, 25 రూపాయలు కట్టుకోండి, 100 రూపాయలు పొదుపు చేయండి, అలా ముందు రోజుల్లో మనకు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి అలా మేము కూడా అలా చదివించుకున్నాం అనమాట పిల్లల్ని. పిల్లలు కూడా అంత జాగ్రత్తగా ఇచ్చిన వరకు 1000 రూపాయలు ఇచ్చామనుకో, ఆ 1000 రూపాయలు ఒక పూట తిని ఒక పూట తినకుండా బుక్స్ అని, రూమ్ రెంట్ అని అలా కట్టుకుంటా ఎగస్ట్రాలు పోకుండా చాలా కష్టపడి ఇష్టంగా చదువుకున్నారు. అయితే దానికి ఇప్పుడు ప్రతిఫలం సంతోషంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నామమ్మ. అంత అలా కష్టపడబట్టే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాము. చిన్నవి పెద్దవి వచ్చే మనుషులకి వస్తుంటాయి, అవన్నీ కష్టాలు మనుషులకి పర్సనల్గా వచ్చేవి, అవన్నీ పక్కన పెట్టేటివి. భవిష్యత్తు మటుకి ఆయాల పిల్లలు పుట్టిన కాడి నుంచి చదువులు అంతా కూడా కొంచెం కష్టంగానే సాగింది. కానీ చదువులు పాస్ అయినప్పుడు అయితే నా సంతోషం, అసలు నాకు ఎంత సంతోషం. పెద్ద బాబు పాస్ అయినప్పుడు సంతోషపడ్డా, 10th కాడి నుంచి నేను సంతోషపడతానే ఉన్నానమ్మా. ఇంకా వీళ్ళని ఏదో ఒక రకంగా చదివించుదాం, ఏదో ఒక రకంగా చదివించాలి. ఏ ప్రేక్షకులైనా ఎవరైనా మణి అందరికీ కూడా ధైర్యం ఉండాలి, కష్టం ఉండాలి. కష్టము ధైర్యం ఉంటే మనం ఎప్పుడైనా కానీ ముందుకు వస్తాం. అదే మేము చేసింది కూడా. ధైర్యం లేదే మనం ముందుకు రాలేమే, పిల్లల్ని చదివి లేమని ఏనాడు అనుకోలేదు. అమ్మ, మన జయమ్మ మనోడు ఛానల్ గురించి మన ప్రేక్షకులకి మీ మాటలో ఏదైనా చెప్పండి. జయమ్మ మనోడు ఛానల్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు కలెక్టర్ వెనక ఒక అమ్మా నాన్న ఉంటారు, ముఖ్యమంత్రి వెనక కూడా ఒక అమ్మా నాన్న ఉంటారు, ఒక మేనేజర్ అయినా ఒక ఎవరైనా కానీ వాళ్ళందరూ వెనక ఉన్నవి తీస్తున్నావు కాబట్టి నాకు కూడా చాలా సంతోషం. మన పల్లెటూరులో ఇప్పుడు నన్ను అడిగావు, నా బాల్యమైనా కానీ మా పిల్లలు నా మ్యారేజ్ అలా చెప్పాము. ఈ ఛానల్ చూసి మీరందరూ కూడా ప్రోత్సహించాలి. ఇలా ఒక్కొక్క మనిషి వెనకాల తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకళ్ళు ఉండి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ కాడికి వచ్చి ఈ జయమ్మ మనోడు ఈ ఛానల్
తీస్తున్నాడు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలి, ప్రోత్సహించాలి, మంచిగా చూసి మీరు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను.